నెలలో ప్రతి 3వ శనివారం రోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఒక వినూతమైనటువంటి ప్రయోగం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే రాష్ట్రంలో పర్యావరణం ఇబ్బందిగా ఉంది, పర్యావరణం విధ్వంసం జరుగుతూ ఉంది అనేటువంటి కేవలం పర్యావరణం అంటే కేవలం అడవులు, నదులు, పర్వతాలకే పరిమితం కాదు. మన నిత్య జీవితంలో కూడా పర్యావరణం వల్ల ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మనమందరం కూడా పరిశుభ్రత పాటించాలి. పరిశుభ్రత పరిపాలించడం కాకుండా మనం నివసించే ప్రాంతాలు, మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా అక్కడ శుభ్రంగా ఉన్నప్పుడే ఇదంతా కూడా మన ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా ఆయన కూడా ప్రతి శనివారము ఏదో ఒక నియోజకవర్గంలో తిరుగుతూ దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొదటగా వేస్ట్గా పడినటువంటి ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలను కూడా పనికిరాని వ్యర్థాలను కూడా పనికి వచ్చే విధంగా మలుచుకోవాలి. దానిలోనే భాగంగానే ఈ వర్మీ కాంపోస్ట్ కావచ్చు, ఈ ప్లాస్టిక్ రహితం లేకుండా చేయాలని ప్లాస్టిక్ను కూడా ఎక్కడ పడితే అక్కడ అంతా కూడా దాన్ని తీసుకెళ్ళి ఏనికి ఉపయోగపడుతుందో వాటన్నిటి కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చెట్లు పర్యావరణాలలో భాగంగా చెట్లను కూడా నాటి మంచి గాలి వాతావరణం రావాలని కూడా కోరుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగానే బనగానపల్లెలో కూడా ఫ్రీ ప్లాస్టిక్ అని ఒక నినాదంతో దాదాపుగా సంవత్సరం రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నాము. ప్రతి ఇంటికి ప్రతి షాపు కూడా తీసుకెళ్ళి ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్లు వాడాలన్నా ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకోసం మా శ్రీమతి ఇందిరా గారు కూడా ప్రతిరోజు ఇప్పటికీ ఇంకా ఎక్కడైనా షాపులలో జరుగుతూ ఉంటే తను ఎవరైనా సమాచారం తెలిసిన వెంటనే మీడియా ద్వారా కూడా వారికి ఇచ్చి దయచేసి కాపాడండి బనగానపల్లెను ప్లాస్టిక్ రహితంగా అని చెప్పి చేతులు ఎత్తి వేడుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయినప్పటికీ చాలా చోట్ల ఇంకా వాడుతూ ఉన్నారు. ఇది మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు, మీకే ప్రమాదకరమని కూడా ఈరోజు పత్రికల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ప్రతి భాగంలో ఈ అధికారులను కానీ స్కూళ్ళను కానీ వాళ్ళందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మనమందరము కూడా మనలో జీవితంలో ఒక భాగం పరిశుభ్రంగా ఉండాలని కానీ పర్యావరణం మన చుట్టుపక్కల కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి చోట కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే కొద్దిగా ప్రజలలో మార్పు వస్తూ ఉంది. ఈ మార్పు తన సొంత కుటుంబంలో మార్పు రావాలని వచ్చే విధంగా తీసుకొని రావాలని ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా పాటించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మా.